అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్, రోబోటిక్ కిడ్నీ స్పెషలిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం అత్యంత అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా అవయవాల్ని కృత్రిమంగా ల్యాబ్లో ఎలా తయారు చేయాలి అనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే మానవాళికి అనేక అవయవాలు దెబ్బతిన్నప్పుడు కొత్త అవయవాలు అమర్చాలన్నా లేక ఎవరైనా డొనేట్ చేయాల్సి వస్తుంది. ఆ డొనేట్ చేసే వాళ్ళు కనుక తక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం అపాయంలో పడుతుంది. అందువల్ల సింపుల్ ఆర్గాన్స్ నుంచి అత్యంత కాంప్లెక్స్ ఆర్గాన్స్ వరకు తయారు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మీరు గమనిస్తే మొట్టమొదటి తయారు చేసినటువంటి అవయవం ఏంటి అంటే చర్మం, ఆర్టిఫిషియల్ స్కిన్. మీరు గమనించండి, ఈ విజువల్ లోపల చేతిలో ఒక షీట్ లాగా, ఒక హ్యాండ్ కర్చీఫ్ లాగా ఉంది. అది ల్యాబ్లో తయారు చేసినటువంటి కృత్రిమంగా తయారు చేసిన చర్మం. ఈ చర్మం ఎవరికి ఉపయోగపడుతుంది అనుకోకండి. ఎవరైనా సరే ఒళ్ళు కాలిపోయినప్పుడు లేక రోడ్ సైడ్ యాక్సిడెంట్లో చర్మం చాలా వరకు చీల్చుకుంటూ వెళ్ళిపోయి రోడ్డు మీద రాసుకుంటూ వెళ్ళినప్పుడు వారిని రక్షించుకోవడం సాధ్యమే. కానీ ఈ క్రమంలో చర్మం లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అవ్వడం, ఆ ఇన్ఫెక్షన్ స్లోగా 2-3 వీక్స్లో ప్రబలడం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవడం, మనిషిని ఇతరత్ర మనం రక్షించుకున్న ఆ సమయంలో జరిగే రక్తస్రావాన్ని మనము మళ్ళీ రిప్లేస్ చేయగలిగిన కవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో అత్యంత బెస్ట్ డ్రెస్సింగ్ ఏదైనా ఉందా అంటే అది మన చర్మం. చర్మం లేనటువంటి వ్యక్తి యొక్క లేక ఆ భాగం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని, అది చెడిపోయి కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందని తెలుసుకోవాలి. అందుకే ఇటువంటి కృత్రిమంగా స్కిన్ని తయారు చేసి బర్న్స్తో వచ్చిన పేషెంట్లు, ఒళ్ళంతా కాలిపోయిన వాళ్లకు వెంటనే దీంతో కవర్ చేస్తున్నాం. దీనిలో పెద్దగా రిజెక్ట్ చేయడానికి కానీ లేక ఒకరిదొక సరిపోతుందా లేదా అని కూడా అనుకునే అక్కర్లేదండి. ఎందుకంటే ఇంత పెద్ద షీట్ని చిన్న చిన్న స్టాంప్స్గా, చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసి వేస్తాం. వేయడం ద్వారా మధ్యలో ఏదైనా లిక్విడ్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్ బయటకు వస్తుంటుంది. ఇది కొంతవరకు పైన కవర్ చేస్తుంటుంది. ఇది చేయడం వల్ల ఆల్మోస్ట్ 90% మంది రక్షించుకుంటాం. ఇది చేయకపోవడం వల్ల ఆల్మోస్ట్ 90% మందిని కోల్పోతున్నాం. కాబట్టి ఎంత ప్రాణ రక్షించబడిన అవకాశము లేక సత్తా ఈ ఆర్టిఫిషియల్ స్కిన్కు ఉందో తెలుసుకోవాలి. ఇది చేసిన తర్వాత చాలా సంతోషపడ్డారు శాస్త్రజ్ఞులు. మనం ల్యాబ్లో తయారు చేయగలుగుతున్నాం. కొన్ని సెల్స్, చర్మం యొక్క కొన్ని సెల్స్ అందులో పెట్టి వాటిని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచడం ద్వారా అది మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది. 10 సెల్స్ మనం లోపల పెడితే అవి 1,00,000 సెల్స్ దాకా వెళ్తున్నాయి. 3 వారాల లోపల మనం ఎలా కావాలంటే ఆ షేప్లోకి వెళ్తున్నాయని తెలుసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ చేసిన ప్రయోగం లోపల ఏదైనా ఒక ఆర్గాన్ యొక్క షేప్ని మనం ఇవ్వాలంటే దానికి అవసరమైన స్కాఫోల్డింగ్ అంటాం, లేక స్ట్రక్చరల్ సపోర్టింగ్ అంటాం. ఎలాగైతే బిల్డింగ్ మనం కట్టడానికి కింద సెంటరింగ్ చేస్తారో అలా మనం కూడా కొన్ని స్కాఫోల్డ్స్ తయారు చేసి దానిపైన కణజాలాన్ని అద్దే విధంగా చేసినటువంటి ప్రయత్నము ఫలించిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. గమనించండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఒక కాయిన్ ఉంది. నార్మల్గా ₹1 కాయిన్ అనుకుందాం. దాన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచిన తర్వాత ఒక వారంలో చూస్తే మనం పెట్టినటువంటి ఆ టిష్యూ సెల్స్ అన్ని కూడా దాన్ని అల్లుకొని దాని చుట్టూ ఒక కవరింగ్గా, ఒక పూతగా ఏర్పడ్డాయి. ఇదే అవసరమైన అవయవం తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ని నిజంగా బయటకు తీసుకొచ్చింది. గమనించండి, ఏ టిష్యూకైనా సరే, ఏ కణజాలంకైనా సరే దాని మధ్యలో కొంత లూజ్ ఎరియోలార్ టిష్యూ ఉంటుంది, మధ్యలో కొంతవరకు మిక్సోమడస్ టిష్యూ అని సపోర్టింగ్గా కొంత ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనం ల్యాబ్లో తయారు చేయొచ్చా అంటే తప్పకుండా తయారు చేయొచ్చు. అలా తయారైనటువంటి కొన్ని సెల్స్కి మూలాధారం ఏంటి అంటే రక్తనాళాలు ఉండాలి. ఏ అవయవమైనా సరే చక్కగా పనిచేయాలంటే దానికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ ఎలా వస్తుంది? రక్త ప్రసరణ ద్వారా వస్తుంది. అది ఎలా వస్తుంది? రక్తనాళం ద్వారా వస్తుంది. ఆ రక్తం ఎలా వస్తుంది? గుండె యొక్క లబ్డవని కొట్టుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ అన్ని ప్రక్రియలను కూడా చక్కగా కొనసాగింపజేయాలంటే అవసరమైన నియోవాస్కులరైజేషన్ లేక లేత కొమ్మల్ని చిగురింపజేసే విధంగా, కొత్త రక్తనాళాలు సంతరించుకునే విధంగా, చాలా అద్భుతమైన రక్త ప్రసరణ తీసుకొచ్చే విధంగా, ఆక్సిజన్ లెవెల్స్ పెంచే విధంగా టిష్యూని తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసినటువంటి మొట్టమొదటి కృత్రిమ అవయవం చూడండి. దీన్నే ట్రేకియా అంటారు. మన శ్వాసకోళంలో కింది భాగంలో ఉంటుంది. రైట్ లంగ్కు ఒకటి, లెఫ్ట్ లంగ్కు ఒకటి వెళ్తుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ తీసుకెళ్లేటువంటి లేక గాలిని తీసుకెళ్లేటువంటి గొట్టం, శ్వాసకోశం యొక్క గొట్టం. ఇది ఎవరికి అవసరం అంటే అక్కడ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, ఆ ముక్క తీసేయక తప్పదు. తీసేసినప్పుడు మరి ఆ మనిషి చనిపోతాడు. కాబట్టి ఎలాగైతే తీస్తున్నామో వెంటనే ఇలాంటిది మళ్ళీ అమర్చడానికి అవకాశం ఉంది. దీని లోపల ఏమున్నాయి అంటే స్ప్రింగ్స్ పెట్టాం. స్కాఫోల్డింగ్ ద్వారా చిన్న స్ప్రింగ్స్ ఉన్నాయి. అవి కొలాప్స్ కావు, ఎందుకంటే కొలాప్స్ అయినంటే మనకు గాలాడదు. కాబట్టి ఇలాంటి తయారు చేసి చక్కగా లోపల పెట్టగలిగాం. ఈ డివిజన్ ఆఫ్ ఈ ట్రేకియా, దీన్నే కెరైనా అంటాం. 2 లంగ్స్ని చక్కగా కలపగలిగాం. ఆ తర్వాత మనిషి బతికి బట్టగట్టాడు. ఇది ఒక అద్భుతం. ఆ తర్వాత మరింత కాంప్లెక్స్ ఆర్గన్స్, కొంత కష్టమైనవి, అలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చేసుకుంటూ వెళ్ళి ఈ మనిషి యొక్క చెవిని తయారు చేశారు. చెవి లాంటి ఒక చిన్న స్కాఫోల్డింగ్
అంటే స్ట్రక్చరల్గా ఒక చిన్న మౌల్డ్ తయారు చేసి దాన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచడం జరిగింది. ముంచిన తర్వాత ఆ సెల్స్ దానిపైన అద్దుకున్నాయి. ఒక హ్యూమన్ ఇయర్ లాగా తయారైన ఈ చెవి మనిషికి పెట్టే ముందు అసలు నిజంగా అది ప్రాణం సంతరించుకుంటుందా, కొత్తగా రక్త ప్రసరణ దానికి వస్తుందా లేదా తెలుసుకోవడానికి చేసినటువంటి ప్రయోగంలో హ్యూమన్ ఇయర్ని తీసుకెళ్ళి ఈ చిట్టెలుక యొక్క వీపులో పెట్టారు. దీన్ని ఏథైమిక్ మైస్ అంటారు. థైమస్ అనేది మనకు మెడ దగ్గర ఉంటుంది. అది మనం ఏ సెల్ని రిజెక్ట్ చేయాలి, దేన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని కొన్ని కణాలని తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనిలో అటువంటి రిజెక్ట్ చేసే శక్తి ఏమి లేదండి. కాబట్టి హ్యూమన్ ఇయర్, మనిషి యొక్క చెవిని చిట్టెలుక యొక్క వీపులో పెట్టాం. అది మోసుకుంటూ తిరుగుతూనే ఉంది. గత 4 సంవత్సరాలుగా అలాగే తిరుగుతుంది. ఆ చెవిని చూసినట్లయితే చక్కగా దాని రక్త ప్రసరణ వచ్చింది. ఎక్కడ చిన్న నీడిల్ పంక్చర్ చేసినా సరే అందులో బ్లీడింగ్ అవుతుంది. అంటే రక్త ప్రసరణ సంతరించుకుంది. ఆ చిట్టెలుగా జీవించినంతకాలం మనం పెట్టిన ఆ చెవి కూడా బ్రతుకుంటుంది అని తెలియజేసేటువంటి ఒక చాలా ముచ్చటేసేటువంటి ప్రయోగం. మరి అలాంటి అవయవాల్లో నెక్స్ట్ తయారు చేసింది మూత్రాశయం యొక్క లోపలి పొర. ఎందుకంటే కొంతమంది మూత్రాశయం సరిగా ఉండదు, లేక మూత్రాశయం క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, దాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తాం? ఆ లైనింగ్ ఎవరిస్తారు? ఏ వ్యక్తి కూడా మూత్రాశయాన్ని డొనేట్ చేయలేడు కదా. అందుకని దీన్ని ల్యాబ్లో తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తాం చూడండి. ఇది ఒక బెలూన్ లోపల, బెలూన్ చుట్టూ దాన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచాం. ఆ బెలూన్ పైన ఒక పూతగా సెల్స్ కణజాలం తయారవుతుంది. కణజాలం యొక్క పొర బాగా తయారైన తర్వాత మనము ఆ బెలూన్ని డీఫ్లేట్ చేయటం, అందులో గాలి తీసేస్తే ఆటోమేటిక్గా ఆ పొర మనకు దొరుకుతుంది. ఆ పొరను ఎక్కడ వాడతాం చూడండి. కొంతమంది పిల్లలు మూత్రాశయం సరిగా లేకుండా దీన్నే ఎక్స్ట్రోఫీ బ్లాడర్ అంటారు. అంటే మూత్రాశయం యొక్క వెనుక గోడ ఉంది, ముందు గోడ లేదు. కాబట్టి దీన్ని రిపేర్ చేయాలంటే కొంత కృత్రిమంగా మనకు ఆ లైనింగ్ అవసరం. ఆ లైనింగ్ చుట్టూ ఉన్నటువంటి కండరాలు అవసరం. వాటన్నిటి కూడా ఆర్టిఫిషియల్ హ్యూమన్ బ్లాడర్, మూత్రాశయం తప్పకుండా ఉపయోగపడుతుంది. అలా ఈ ఆర్గాన్ని తయారు చేసినట్టు ఘనత. ఆ తర్వాత చూద్దాం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా కొత్త కిడ్నీ పెడితే తప్ప కుదరని పరిస్థితి, లేకపోతే డయాలసిస్ మీద ఉండాలి. కానీ మనం ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తున్నారో అలాంటి వారికి కేవలం 3% మాత్రమే అందుబాటులో ఉన్నారు. 97%కి డోనర్స్ లేరు. అలాంటి సందర్భంలో ల్యాబ్లో మనం కిడ్నీని తయారు చేస్తే ఎంత హాయి. ఇక మనుషులు మనం అడగక్కర్లేదు కదా. డోనర్స్ ఒక షార్టేజ్ తగ్గిపోతుంది కదా. ఎవరి కిడ్నీ ఫెయిల్ అని వెంటనే పెట్టడానికి అవకాశం వస్తుంది కదా అని ఆలోచన యొక్క పర్యవసానంగా కృత్రిమంగా ల్యాబ్లో ఒక కిడ్నీని తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. తయారు చేయడానికి ఎవరికైతే కిడ్నీస్ ఫెయిల్ అయినాయో వాళ్ళ యొక్క కిడ్నీలో కనీసం 10% నెఫ్రాన్స్ అలాగే ఉంటాయి. వాటిని ఆదిగా తీసుకొని వాటిని ల్యాబ్లో పెంపొందింపజేసి నార్మల్ కిడ్నీ షేప్లో దాన్ని తయారు చేసి దానికి ఒక నాళాన్ని తయారు చేసి ఈ రెండింటిని కలిపి బయట తెచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో చూడండి, ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీని తయారు చేశారు, గొట్టాన్ని తయారు చేశారు. ఈ రెండింటిని కలిపే స్టెప్ దగ్గర ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇందులో నెఫ్రాన్స్ ఉన్నాయి. ఈ నెఫ్రాన్స్ ఎలా వచ్చాయి? ఎవరి వ్యక్తి యొక్క కిడ్నీస్ ఫెయిల్ అయినాయో వాళ్ళ సెల్సే అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రిజెక్షన్ అనే ప్రక్రియ ఉండదు. తన కణాలను తానే రిజెక్ట్ చేయలేడు. కాబట్టి ఇలా కిడ్నీ తయారైన తర్వాత దీనిలో ఫిల్టరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ నెఫ్రాన్స్ పనిచేస్తాయి చక్కగా. దీన్ని యూరిన్ని బయటకు తెచ్చేటువంటి నాళాన్ని తయారు చేశారు. దాన్ని పెల్విస్ అంటాం, యూరేటర్ అంటాం. ఈ రెండింటిని కలిపి చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది ఆ ట్యూబ్ అంటే ఇది మూత్ర నాళం తయారు చేసిన ట్యూబ్ అండి. ఈ ట్యూబ్ని రెండు కలపడం అనేది ఆ స్టెప్ కొంత కష్టంగా ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనేవి ఒక రియాలిటీ. ఎందుకంటే ఈ కిడ్నీలో రక్త ప్రసరణ ఇవ్వడానికి దగ్గరలో ఉన్న నాళాలు సరిపోతాయి. పనిచేసేటువంటి నెఫ్రాన్స్ ఫిల్టర్ చేయగలుగుతున్నాయి. తయారు చేసినటువంటి కిడ్నీ రిజెక్ట్ కాకుండా జీవితకాలం ఉండగలుగుతుంది. ఆ నాళాన్ని కరెక్ట్గా మనం కలపగలిగితే, ఈ ఒక్క స్టెప్ని కనుక అధిగమించగలిగితే భవిష్యత్తు లోపల కృత్రిమంగా కిడ్నీస్ అందుబాటులోకి వస్తాయి. అవి కూడా ల్యాబ్లో తయారైనవి. కొంత ఖర్చు కావచ్చు, కనీసం 3 నుంచి 6 నెలలు పట్టచ్చు. కానీ డోనర్ కొరత లేకుండా ఉండడానికి ఇది ఒక అద్భుతమైన పరిశోధన అని అమెరికాలో, లండన్, నేను కూడా అమెరికాలో చేశానండి. హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని డెట్రాయిట్లో ఉంది. అక్కడ ఈ పరిశోధనలో ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేయడం వరకు మేము పాల్గొన్నాము. ఆ తర్వాత ట్యూబ్స్ని కలపడం, లేక కలెక్టింగ్ డక్ట్స్ అంటారు. యూరిన్ బయటకు తెచ్చేటువంటి మైనర్ క్యాల్సిస్ కానీ, మేజర్ క్యాల్సిస్ కానీ, రీనల్ పెల్విస్ కానీ, ఆ కింద గొట్టం యూరేటర్ కానీ, ఇవి కలపడం అనేది కొంత కష్టమైన ప్రక్రియగా ఉంది. ఈ రెండు కలపగలిగితే కృత్రిమంగా కిడ్నీ తయారైతే ఆ తర్వాత భవిష్యత్తులో మేబీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మనిషి నుంచి తీసుకునే కిడ్నీ కాకుండా ల్యాబ్లో తయారైన కిడ్నీని ఆ వ్యక్తికి అమర్చడం ద్వారా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనే ఒక జటిలమైన సమస్యకు తప్పకుండా పరిష్కారం కనుక్కున్న వాళ్ళం అవుతాం. డోనర్ల కోసం అరువులు తాచడము, తల్లిడిల్లిపోవడము, ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే బాగుండు, నాకు ఆ కిడ్నీ వస్తుందని ఆశపడటం, ఇవన్నీ ఆలోచన లేకుండా ఏ వ్యక్తి ముందు ఇంకొక తను చేతులు జోడించి నాకు ఎప్పుడు ఇస్తావు కిడ్నీ అని ప్రాధేయపడకుండా తన యొక్క మానాన్ని, ప్రాణాన్ని అట్టే పణంగా పెట్టకుండా
ఆర్టిఫిషియల్ కిడ్నీ తప్పకుండా పనికొస్తుందని, మనం చేస్తున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ యొక్క పరిశోధనలు చిన్నవి కాకుండా అత్యంత కాంప్లెక్స్ ఆర్గాన్స్ అంటే లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, లివర్ కానీ తయారు చేయడానికి ఉపయోగపడతాయని ఆ రోజులు మరింత దూరం లేవో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. Like and subscribe Eagle Health and Beauty.